రామ్ రామ్ అందరికి. హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్ ఎస్ఎస్ఎస్ స్వీటీ ఫ్యామిలీ. మేమైతే ఇక్కడ శివుని టెంపుల్కి వచ్చినాము అండి. కార్తీక మాసం కదా, దీపాలు వెలిగిద్దామని వచ్చినాము. దేవుని చుట్టూ అయితే ప్రదక్షిణలు చేస్తున్నాము. చేసిన తర్వాత ఉసిరికాయ దీపం వేద్దామని టెంపుల్కి వచ్చినాము. ఇంకా మా చిన్న బాబుకి బాగాలేదని చెప్పేసి మబ్బులనే వచ్చినుంటిమి. ఇంకా అప్పుడు గుడి కూడా శుభ్రం చేస్తున్నారు, కానీ చాలా మంది వెలిగించి వెళ్ళిండ్రు. మళ్ళీ అంతా ఇంకా అందరూ ముగ్గులు వేసుకుంటారు కదండి పసుపు కుంకుమతోని, అవన్నీ పోవాలని చెప్పేసి మళ్ళీ క్లీనింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే ఇక దీపం వెలిగించుకుందామని ఒక చోట కూర్చున్నాను. ఇంకా దీపాలు అయితే వెలిగిస్తున్నాను. కింద ముగ్గులు వేసుకున్నాం. మంచిగా అట్లా తుడిసి ముగ్గేసుకుంటున్న పిండితోని. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఇక మంచిగా ఉసిరి దీపాలు, పిండి దీపాలు కంపల్సరీ వేయాలనుకుంటానండి. ఇంకా మా పక్కన వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. మా పక్కకే ఉంటారు, మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్. ఇంకా ఫస్ట్ రోజు కదండి, మంచిగా పసుపు కుంకుమతో వేసుకున్నాం ముగ్గు. అయితే తమలపాకు పెట్టి నేను బొట్టు పెట్టుకొని మంచిగా ఉసిరికాయ దీపాలు అయితే వేసుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా ముగ్గేస్తున్నారు. పువ్వులు కూడా ఘనంగా పెట్టుకుంటున్నా. ముగ్గురం ఒకటే చోట కూర్చుందామంటే అంత తడి తడిగా ఉంది. కొంచెం ఇక్కడ ఆరిందని ఒక సైడ్కి నేను కూర్చున్నా, అక్కడ సైడ్కి వాళ్ళు ఇద్దరు కూర్చున్నారు. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనక మహామణి భూషితలింగం ఫణి పరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం. అగరబత్తులు అయితే ముట్టించుకుంటున్నానండి. అగరబత్తులు ముట్టించుకొని అట్లనే సంత్రపండు తెచ్చినుండి అదే నైవేద్యంగా ఎక్కించినాం.
ఇంకా దీపం అయితే ముట్టించుకున్నానండి. ఇంకా లేచిగా గుళ్ళకి వెళ్దాం అని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నాం, గుడి లోపలికి. కొబ్బరికాయ కొట్టుకున్నామండి, కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. కొబ్బరికాయ కొట్టి ఇక లోపలికి వెళ్దామని గుడి లోపలికి వెళ్ళామండి. గుడి లోపలికి వెళ్ళినాం. ఇక అప్పుడే అన్ని వేసేస్తున్నారు కదా, మళ్ళా శివునికి అభిషేకం చేసి అంతా క్లీన్ చేసేస్తున్నారు. దర్శనం అయితే చేసుకుంటున్నాము. లోపల వరకు వెళ్ళామండి, గర్భగుడి లోపల వరకు అంటే ఇంకా లోపలికి వెళ్ళలే కానీ ఎప్పుడు వెళ్ళే వరకు వెళ్ళినాము. కింద కూడా లింగం ఉన్నాడండి, కిందికి దిగుదామంటే కింద గేట్ లోపలికి వెళ్ళొద్దని చెప్పేసి అని అన్నారు. ఇంకా పైన నుంచే మొక్కుతున్నాము. పైన నుంచి మొక్కుకొని బయటకైతే ఇక వచ్చేద్దామని. పంతులను అడుగుతున్నా, ఏంటి పూజ ఏం కాదంటే, ఖాళీ దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలమ్మా, మళ్ళీ అభిషేకం చేస్తున్నాం కదా, టైం పడుతుంది, కూర్చుంటే కూర్చోండి అని అన్నాడు. ఎందుకంటే టైం అంటే మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా అని చెప్పేసి బయటకైతే ఇక వద్దామని ఇక దర్శనం చేసుకొని ఒకరొకరం బయటికి వెళ్తున్నాము. కాసేపు అయితే కూర్చున్నాం అక్కడ లింగానికి బొట్టు పెట్టేసి పువ్వులు బొట్టు అయితే పెడుతున్నా. నాగేంద్రుడు కూడా ఉన్నాడు కదండి, ఆ విగ్రహాలకైతే బొట్టు పెట్టేసి పూజలు చేయాలంటే చాలా ఇష్టం అండి. అందుకే ఇక్కడ నాగేంద్రుడు ఉండు కదా, బొట్లు పెడదామని వాళ్ళకి సర్లే అంటే నేను పెడతలే అని చెప్పేసి వచ్చి బొట్లు పెట్టేస్తున్నా. బొట్లు పెట్టేసి ఇంకా కాసేపు కూర్చుందామని అనుకున్నాము, వెళ్ళి కాసేపు కూర్చున్నాము. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు కూర్చో అమ్మమ్మ అంటకల్లా కూర్చున్నది, కూర్చున్నారు. ఇక వాళ్ళకి ప్రసాదం ఇస్తే తీసుకో అంటకల్లా పాప వద్దు వద్దు అని అన్నది. తర్వాత తీసుకోబెట్టనగానే తీసుకున్నది ప్రసాదము. ఇంకా అందరం కాసేపు కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ కూర్చొని ప్రసాదం అదే కొబ్బరి కొట్టాం కదండి, అందరికి కొంచెం పంచినాము. కాసేపు కూర్చొని వెళ్దామని చెప్పేసి బయటికి తెచ్చినాము. బయటికి వచ్చేసి అక్కడ చెట్టు దగ్గర కూడా దీపం వేసినాము. ప్రసాదం పెట్టిండ్రు కదండి, ప్రసాదం తీసుకొని వచ్చినాము. ఇంకా అక్కడ చెట్టు దగ్గర కూడా దీపం పెడదామని దీపం పెట్టి కొన్ని ఫోటోలు దిగుతున్నాము. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.